చూసిందే. ఆయన అక్కడ ఉంటుండగా వీళ్ళు ఫోటో తీసుకుంటున్నారు, మీ టీవీలో చూపెట్టింది. అసలు నాకు ఒకటేంటంటే, నాకు డీజీపీ గారు అంటే చాలా గౌరవం కంటే నాకు ఆయన మీద అభిమానం. పదవి మీద గౌరవం, వ్యక్తి మీద అభిమానం, పదవి మీద గౌరవం నాకు. కానీ ఎందుకో కానీ అతను ఈ ప్రభుత్వం వచ్చిన డైల్యూట్ అయిపోయాడు. అతను డీజీపీని మర్చిపెట్టుకున్నాడు. ఆయన నిజంగా చాలా ఎఫెక్టివ్ ఆఫీసర్. నా ఫీలింగ్లో, నా సర్వీస్లో నేను నా 20 సంవత్సరాలు ఆయన్ని వివిధ హోదాల్లో చూశాను. యాజ్ ఏ ఆర్టీసీ ఎండీగా, డీజీపీగా, మన రీజనల్లో ఐజీగా. ఎక్కడ ఇన్సిడెంట్ జరిగితే ఆయన ఉండాలని, గట్టిగా ఉంటారని కోరుకున్నాం మన రాష్ట్రం నుంచి కూడా. కానీ ఈ 6 నెలల కాలంలో ఆయన్ని ఎందుకో కానీ పాపం డైల్యూట్ అయిపోయాడు. నేను ఇప్పుడు వచ్చి ఈ 6 నెలలు ఎప్పుడు మాట్లాడలే. ఆయన కనీసం ఫోన్ నాకు తెలిసి ఈ రాష్ట్రంలో 15 మంది డీజీపీలు ఉంటారు, రిటైర్ అయిపోయిన, ఇంక్లూడింగ్ అందరితో, రిటైర్డ్ అయిన అందరితో, ఇంక్లూడింగ్ ఏబి వెంకటేశ్వరతో కలిపి. అసలు మా ఫోన్ ఎత్తడానికి భయపెడిపోతున్నాడు. ఏబి వెంకటేశ్వర గారు కూడా ఎత్తేవారు. అంత టీడీపీ అని హార్డ్ కోర్ అని చెప్పాను మేము వదిలేసిన ఆఫీసర్ కూడా. విషయం తెలుసుకొని అవుతుంది, విషయం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఇలాంటివి ఉంటే ఇలాంటివి ఉంటాయి. ఇంకో 2-3 రోజులు వెళ్ళిపోతున్నాను. అందుకే అభిమానం అన్నాను, ఆ పదవి మీద గౌరవం డీజీపీ. అందుకే నేను ఆఫీసులో మీద అందరి మీద నాకు పదవులు అంటే ఆ పదవి మీద ఎప్పుడు నేను రెస్పెక్ట్గా ఉంటాను. చిన్న పదవి నుంచి పెద్ద పదవి వరకు ఎప్పుడూ కూడా ఐఎమ్ నెవర్ ఐ కామెంటెడ్. కానీ ఐపీఎస్ ఆఫీసర్ అనుకున్న వాడికి వచ్చేస్తే ఏమనుకోవడం, మళ్ళీ ఆయన వచ్చి ముందు వచ్చాడు వెనక వచ్చాడు అని కంటే ముందు దానికి సంబంధించిన వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకోండి అంటే బాగుండేది. మరి దాన్ని సంబంధించుకోవడం ఎందుకు? ఎంక్వైరీ చేసాము, దాని మీద చర్య తీసుకుంటున్నాము, ఇగో ఏంది అది ఎక్కడ లోపం జరిగిందో, ఇక వీళ్ళ లోపం అని ఇప్పటికే చట్టాలు ఎందుకు వెళ్ళిన ఎవరు? మామూలు వ్యక్తి వెళ్ళే, మామూలు మంత్రి వెళ్ళే. అలాంటప్పుడు వెళ్ళే ఆయన వచ్చి మా ఇల్లు ఆయన వచ్చి ఆడు తోలు తీస్తాడు, ఇటు తొక్క తీస్తాడు. ఇప్పుడు ఎవరు తొక్క తీస్తాడు చూద్దాం, రేపు పొద్దున్న చూస్తాను ఆయన ఏం చేస్తారో చూద్దాం. ఆయన కార్యక్రమంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంకేంటి? నేను ఒక విషయాన్ని ఒకే పాయింట్ చెప్పేస్తాను. దీని మీద డిబేట్ కంటే నేను అవుతాను. మా హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచాము పెంచలేదని నేను అన్నాను కదా. మేము విషయం ఎత్తామా? మళ్ళీ రేపు ఎప్పుడైనా మీరు అడిగినప్పుడు అడగండి. మేము ఎప్పుడైనా పెంచలేదని మేము అన్నామా? ఎన్నికల ముందు ఏం చెప్పారు తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? సాక్షాత్తు ఇవాళ ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? మా హయాంలో రాబోయే కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచే సమస్య లేదు, ఇది బాధుడైపోతుంది, విద్యుత్ దీని మీద ₹1 కూడా పెద్ద భారం పడనేయమని చెప్పారా లేదా? దాని గురించి మాట్లాడుతున్నాం. మీరు చెప్పారు కాబట్టి దాని గురించి మాట్లాడుతాం. మీరు చెప్పకపోతే అసలు డిస్కషన్ లేదు. మేము ఎందుకు మాట్లాడతాం? మీ అమ్మాయికి అవగాహన లేదా? మాకు అవగాహన ఉంది కదా, తప్పదు కదా, పెంచాలి కదా. మరి ఈ టైంలో మనం పెంచాం కదా, మేము ఒప్పుకుంటాం కదా. నేనేం కాదనలే కదా. ఏం చెప్పారు? ఎన్నికల ముందు, ఎన్నికలు అయిపోయినాయి 4 సంవత్సరాలు కదా, నిండారో 6 నెలలు అవ్వలేదు, అప్పుడే 15,000 కోట్లు వేస్తారుగా. అది అడుగుతుంది, మాకు వచ్చినది. ఈ 15,000 కోట్లు పోనీ వీలు పడదా? ఇవ్వచ్చు కదా. 1,00,000 కోట్లు అప్పు తెచ్చారు కదా, ఈ 15,000 కోట్లు డిస్కమ్లకి సబ్సిడీ చేయొచ్చు కదా. చేస్తే ఇష్యూ లేదు కదా. అది మేము అడుగుతుంది, అది మా డిమాండ్.
నేను డిబేట్కి రాలేను కానీ ఈ ఒక్కొక్క మాత్రం మీరు నా తరపున చెప్పండి దయచేసి, ఒకవేళ మీరు కానీ వాటికి వెళ్తే. ఇంకోటి, ఇవాళ జమిలి ఎన్నికలు నన్ను అడగకు, చంద్రబాబు నాయుడు గారిని అడుగు. ఎందుకు అడుగంటే, ఆయన ఎందుకు అడగమన్నా అంటే ఈజ్ అథారిటీ. ఎందుకు అథారిటీ అంటే అసలు జమిలి ఎన్నికలు అనే మాటను తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఆయన. జమిలి ఎన్నికలు వస్తాయని, అవి 27లో వస్తాయని, మళ్ళీ తర్వాత వచ్చి కాదు రావు 29లో వస్తాయని ఆయన మేము మా పార్టీ కానీ మేము కానీ ఎప్పుడు జమిలి ఎన్నికల గురించి మాట్లాడలే. ఆయన వీళ్ళన్ని మాటల్ని దాన్ని ఉడకేశారు. వస్తాయంటున్నారు, వస్తే కాదు ఇష్టారాజ్యంగా చేస్తాం. మేము కూర్చున్న వ్యక్తులం కాదు. మేము సాక్షాత్తు నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసినా శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని. అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించాం. ఎస్పీ గారికి చెప్పాం, కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చాం. కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పారు. నిన్న కొట్టగానే వెంటనే ఆయన విజయవాడలో ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎస్ఐని కానిస్టేబుల్స్ని పంపించినా సమస్య సాగల. అదనపు బలగాలతో సిఐతో వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్లోకి రాలా. ఎలా కొట్టారంటే లోపల గడిపెట్టి మరి ఎవరిని రానివ్వకుండా గడిపెట్టి మరి ఆయన అమానుషంగా దాడి చేశారు. నువ్వు ఎలా వస్తావు ఇక్కడికి? ఎవరు వీళ్ళు చెప్పిన మాటలకి తొత్తులు కావాలి వీళ్ళకి. ఈ రోజున నా దృష్టిలోకి వచ్చింది, ఇది మొదటిసారి కాదు. గతంలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు, శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు, శ్రీనివాసులు రెడ్డి గారి మీద దాడి చేశారు. వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు, వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి మీకు. ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం ఇక్కడ. ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చిన ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు, చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే, ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తినో వీటి గురించి అని కాదు. ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు. ఎస్పీ గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం. వారికి ఎవరైతే తప్పించుకొని తిరిగారు ఇంకో 9 మంది, వారిని కూడా పట్టుకోమని చెప్పాం. వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి, అలాగే కఠినమైన శిక్షలు పడాలి. మీరు లాయర్లు అయి ఉండొచ్చు గతంలో, మీ చట్టాలు కానీ మీ గతంలో మీ అధికారాలు కానీ ఏవి మిమ్మల్ని రక్షించలేదు, మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ విషయంలో ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, యువతకు కూడా చెప్తున్నాను, ప్రత్యేకించి రాయలసీమ యువతకు కూడా చెప్తున్నాను, మహిళలకు కూడా చెప్తున్నాను, మీరు దయచేసి భయపడకండి. ఈరోజు జవహర్ బాబు గారి భార్య భయపడతా ఉన్నారు. మీరు మాట్లాడితే కూర్చొని వాళ్ళ నాయకుడు కూడా మీరు కూర్చొని ముందు ఇవి కరెక్ట్ చేయండి, ఇలాంటివి కరెక్ట్ చేయండి, మీ పార్టీ వర్గాలను మీరు నియంత్రించుకోండి. 11 సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తూ ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది. అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకు చెప్తున్నాను, ఇలాంటి తప్పులు జరిగినప్పుడు, ఆధిపత్య అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు ఎదుర్కోండి, మేము అండగా ఉన్నాం మీకు. నాయకులకు కూడా భయపడకుండా మీరు ఎదుర్కోండి, నిలువరించండి వీళ్ళని, భయపడకండి. మీరు ఇలా భయపడే ఈ రోజున ఒక ఎస్సీ అధికారి జవహర్ బాబు గారి మీద దాడి చేసి కులం పేరుతో దూషించారు. అన్ని రకాలు నువ్వు ఎలా తిరుగుతావో చెప్పి దూషించారు. నువ్వు వెళ్ళి రిటైర్ అని నేను చంపేస్తావని చెప్పి బెదిరిస్తా ఉన్నారు.
ఇవన్నీ సాక్కూడదంటే కేవలం ఇది పోలీసు ప్రభుత్వాలే కాదు, దీనికి ప్రజలు కూడా దీనికి స్పందించాలి. ఓట్లేసి మన పని అయిపోయిందంటే కదా, ఇలాంటి వాటికి మీరు బయటకు వచ్చి మాట్లాడాలి. భవిష్యత్తులో ఇలాంటి నాయకులు మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనాలంటే కూడా వాళ్ళకి భయం రావాలి. మీరు ఆ స్థితిలో మీరు ప్రజలు కూడా దీనికి అప్రమత్తంగా మీరు కూడా దీనికి బాధ్యత వహించండి. మీ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అలాగే జవహర్ బాబు గారి భార్య ఒకటే భయపడతా ఉన్నారు, అయ్యా మేము నిస్సహాయతలో ఉండేవాళ్ళం, మేము ఎస్సీ మాల కులానికి చెందిన వాళ్ళం, మాకు భయాలు వేస్తున్నాయి, మాకు ఎవరు లేరు మాకు అండగా ఉంటే వాళ్ళకి ఇదే చెప్తున్నాను. మేము భరోసా ఇస్తున్నాం. పక్కనే కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మిగతా జిల్లా సంబంధించిన నాయకులందరూ ఎమ్మెల్యేస్ ఉన్నారు, నాయకులు ఉన్నారు. మేము అందరి తరఫున మాటిస్తున్నాం. మీకు ఏ మాత్రం ప్రాణ భద్రతకి ఏమైనా ముప్పు కలిగినా మేమందరం మీకు అండగా ఉంటాం, కఠినమైన శిక్షలు తీసుకుంటాం అని మీకు భరోసా ఇవ్వడం జరిగింది వాళ్ళు. అలాగే డాక్టర్స్ని అడిగాను, వాళ్ళు చాలా లోపల కొట్టేశారు మొత్తం. ఆయన బాగలేదు, ఆరోగ్యం బాగలేదు. అన్నిటికంటే కూడా ఒక ఎంపీడీఓ అంటే ఒక మండలానికి ఉన్నతాధికారి ఆయన, ఒక ఎస్పీ, ఆయన ఆ మండలానికి ఆయన ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూర్చొని దుర్భాషలాడుతూ, బూతులు తిడుతూ, కులం పేరు మీద దూషిస్తూ ఇది కూర్చోబెట్టి ఇది ఒక పరిపాటి అయిపోయింది. ఇది ఇక్కడితో ఆగాలి. ముఖ్యంగా రాయలసీమ ఎక్కడైతే ఉందో మీకు ఇలాంటి ఆధిపత్యపు ధోరణి ఉందో దీన్ని అందరూ సమిష్టిగా ఎదురు తిరగాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను. మీరు కూడా పాల్పంచుకోమని కోరుకున్నా. అలాగే చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. పోలీసు ఉన్నతాధికారులకు కానీ కలెక్టర్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి మొత్తం అందరం కూడా సమిష్టి ఒకటే నిర్ణయం తీసుకుని ఇలాంటి భవిష్యత్తులో రాకుండా, పునరావృతం కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మేమందరం నిలబడి ఉన్న ఈ మాట మీద. అందుకని తెలియజేసుకుంటూ ఇప్పుడు గాలివీడు మండలంకి వెళ్ళి ఎలా జరిగింది వీటి మీద నేను అక్కడ మాట్లాడుతూ ఉన్నాను. అది కూడా కలెక్టర్ నా దృష్టికి తీసుకొచ్చారు ఇందాక దారిలో. నాగేంద్ర అని ఒక రైతు దాదాపు 3 ఆయన కుటుంబ సభ్యులు బిడ్డలతో సహా భార్యను కూడా ఒక్క నిమిషం సంబంధం ఇది నా దృష్టికి దిగ్గని చెప్పారు నాకు. ఇది 2 అంశాలుగా మేము చర్చిస్తున్నాం. దాని ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఒకటి, అంతకు ముందు రోజే మ్యూటేషన్ మీద మేము తిరిగి ఆయన